అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 88. وَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا وَاتَّقُوا اللَّهَ الَّذِي أَنْتُمْ بِهِ مُؤْمِنُونَ. ఆయత్ నంబర్ 88. అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుంచి ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన పదార్థాలను భుజించండి, మీరు విశ్వసించే అల్లాహ్కు భయపడండి. ఆయత్ నంబర్ 89. لا يؤاخذكم الله باللغو في أيمانكم ولكن يؤاخذكم بما كسبت قلوبكم والله بما كسبت قلوبكم. لا يؤاخذكم الله باللغو في أيمانكم ولكن يؤاخذكم بما عقدتم الأيمان فكفارته إطعام 10 مساكين من أوسط ما تطعمون أهليكم أو كسوتهم أو تحرير رقبة فمن لم يجد فصيام 3 أيام ذلك كفارة أيمانكم إذا حلفتم واحفظوا أيمانكم كذلك يبين الله لكم آياته لعلكم تشكرون. ఆయత్ నంబర్ 89. మీరు చేసే అర్థములేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని నిలదీయడు. అయితే మీరు పటిష్టపరిచిన ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా నిలదీస్తాడు. అటువంటి ప్రమాణ భంగానికి మీరు చెల్లించవలసిన పరిహారం ఏమిటంటే, మీరు మీ ఇంటి వారికి పెట్టే మధ్యరకపు అన్నం 10 మంది పేదలకు తినిపించాలి, లేదా వారికి బట్టలు పెట్టాలి, లేదా ఒక బానిసకో బానిసరాలుకో స్వేచ్ఛ నొసగాలి. ఇవేవీ చేయలేని వారు 3 రోజుల పాటు ఉపవాసం పాటించాలి. మీరు ప్రమాణాలు చేసినప్పుడు వాటిని భంగపరిచినందుకు గాను ఇచ్చే ప్రమాణాల పరిహారం ఇది. అందుకే మీరు ప్రమాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా మీరు కృతజ్ఞత పూర్వకంగా మసలుకునేందుకు గాను అల్లాహ్ మీకోసం తన ఆదేశాలను తేటతల్లం చేస్తున్నాడు. 143. ప్రమాణాన్ని అరబీలో అల్ఫా లేక యమీన్ అని పిలుస్తారు. ఈ ప్రమాణం 3 రకాలుగా ఉంటుంది. 1 లగఉన్, 2 గమూస్, 3 ముఅక్కదతున్. 1 లగఉన్ అంటే మనిషి అర్థం పర్థం లేకుండా చీటికి మాటికి ఒట్టేసి మరీ చెప్పడం, దీన్ని తన ఊతపదంగా చేసుకోవడం. ఇటువంటి ప్రమాణాల గురించి పట్టింపు ఉండదు. 2 గమూస్ అంటే మనిషి ఎదుటివారిని మోసగించడానికి ఉద్దేశపూర్వకంగా చేసే అబద్ధపు ప్రమాణం. ఇది మహాపరాధం, ఘోరాతి ఘోర పాపం. ఇటువంటి ప్రమాణానికి పరిహారం ఉండదు. 3 ముఅక్కదతున్ అంటే మనిషి తన మాటను దృఢం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రమాణం చేయడం. ఇటువంటి బానిసను గనక అతను తప్పితే పై ఆయతులో పేర్కొనబడిన పరిహారం కఫారా చెల్లించవలసి ఉంటుంది. 144. ఈ అన్నం ఏ పరిమాణంలో ఉండాలి అన్న విషయమై ప్రామాణిక ఉల్లేఖనం ఏదీ లేదు. అయితే ఇమాం షాఫియా గారు ఒక్కో పేదవానికి 1 ముద్ ఆహారం పెట్టాలని అభిప్రాయపడ్డారు. దీనికోసం ఆయన రంజాన్ మాసంలో ఉపవాస స్థితిలో భార్యతో సంభోగించిన పాపానికి పరిహారంగా పేదలకు అన్నం పెట్టమని చెబుతున్న హదీసును ఆధారంగా తీసుకుని ఈ నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే సదరు వ్యక్తికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 15 సాల ఖర్జూరాలు ఇచ్చి వాటిని 60 మంది పేదవారికి పంచిపెట్టమన్నారు. 1 సా 4 ముద్దులకు సమానం. దీని ప్రకారం ప్రమాణ భంగానికి పరిహారం క్రింది 10 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి ఒక్కో ముద్ ఆహారం సమకూరిస్తే సరిపోతుంది. 10 ముద్దును కలిపితే మొత్తం దాదాపు 6 కిలోలు అవుతాయి. ఇబ్నే కసీర్. 145.
బట్టలు పెట్టే విషయంలో భిన్నాభిప్రాయం ఉంది. సాధారణంగా ఒక మనిషి నమాజు చేసుకునేందుకు వీలుగా సరిపోయే ఒక జత బట్టలన్న అర్థం వస్తుంది. మరికొంతమంది ఇంతకు ముందు అంశంలో పేర్కొనబడిన ఆహార పరిమాణాన్ని, అలాగే ఇందులో వస్త్ర నిర్ణయాన్ని ప్రాంతీయ ప్రజల పరిస్థితులను బట్టి నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు. అంటే వీటిని కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ప్రజల స్థితిగతులను బట్టి నిర్ణయించవచ్చన్నమాట. వివరాలకు ఈ ఆయత్ వ్యాఖ్యానంగా ఇబ్నే కసీర్ వెల్లడించిన అభిప్రాయాన్ని అధ్యయనం చేయవచ్చు. 146 పొరపాటున జరిగిన హత్యకు చెల్లించవలసిన దియత్ను పోలుస్తూ ఇక్కడ కూడా ముస్లిం బానిసను లేక బానిసరాలని మాత్రమే విడుదల చేయాలని కొంతమంది పండితులు భావిస్తున్నారు. అయితే ఈ ఆయతులో అలాంటి ఆంక్షలేవీ లేవని, స్వేచ్ఛ వసగబడే బానిస ముస్లిం అయినా అవిశ్వాసి అయినా పర్వాలేదని ఇమాం షౌకానీ అంటున్నారు. 147 పైన పేర్కొనబడిన మూడింటిలో ఏ ఒక్కటి నెరవేర్చగలిగే శక్తి లేనివారు 3 రోజుల పాటు ఉపవాసం పాటిస్తే సరిపోతుంది. ఈ ఉపవాసాలు నిరంతరం మధ్యలో నాగా లేకుండా పాటించాలని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడుతుండగా వీలుని బట్టి పాటించి సరిపోతుందని మరికొంతమంది అంటున్నారు.